ప్రేమలోకి వెళ్తా చిండు. ఇది కొండ శిలవలు. ఇది 70% కాఫీ, 30% చికోరి మిక్స్ అవుతుంది. చికోరి అంటే పురుగులు ఉంటాయి ఇంత ఇంత తింటారు కదా. పచ్చడి పెట్టుకోవచ్చా? ఇది ఎంత? ఇది 50. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ అయితే ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇప్పుడైతే అరకులో ఉన్నాం. ప్రీవియస్ వీడియో అయితే చూసి ఉంటారు కదా. ఇక్కడైతే సిగ్నల్స్ వచ్చాయి, అందుకని అందరం ఆగి కాల్స్ చేసుకున్నాం ఇంటికి. ఇక్కడైతే వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం అయితే బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాం. ఒకసారి ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ నుండి అరకు ఫేమస్ చర్చ్కి అయితే వెళ్దాం. ఇంక ఇక్కడ వ్యూ అయితే చూడండి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడతా. ఇప్పుడు వచ్చాను. $100 అది కొంచెం స్ట్రాంగ్ లైట్ గా చేదుగా ఉంటుంది. 100% ప్యూర్ ఉంటుంది. ఇది 70% కాఫీ, 30% చికోరి మిక్స్ అవుతుంది. చికోరి అంటే నార్మల్ గా కాఫీ పౌడర్ కి చికోరి అన్నది కలిపితేనే మనకి కాఫీ టేస్ట్ కానీ స్మెల్ కానీ వస్తుంది. డైరెక్ట్ గా కాఫీ తాగితే చేదుగా కషాయంలో ఉంటుంది. అందుకే చికోరి కలుపుతారు. బ్రూ నెస్కేఫ్ టైప్ లో ఉన్నది ఇది నార్మల్. అది స్ట్రాంగ్ 100% ప్యూర్ అనమాట. అది ఫిల్టర్ కాఫీ కూడా ఉంది. ఎక్కడ కాఫీ చెట్లు, మొక్క చెట్లు, కాఫీ చెట్లే. అవునా? బరా నెక్స్ట్ ప్రేమలోకి వెళ్తా చిండు.
కూడా వస్తారు. కొత్త చూడడానికి ఏం లేదు. మనిషికి ఎక్కడికి వచ్చామరా ఫోన్ అలా పోతుంది. ఎందుకు తిరిగినా మళ్ళీ అక్కడే దిగాలి. భయపడ్డాడు బస్ అడు కాఫీ ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అరకు ఫేమస్ చర్చ్కి అయితే వెళ్దాం. ఇంకా ఇటు వాలీబాల్ కోర్టు ఇక్కడ కొత్త నెట్ ఒకసారి చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రీ వెడ్డింగ్ అక్కడే ఎక్కడ ఉంటుంది. ఆ కొండ మీదకి వెళ్ళడం ఉంటుందండి. వెళ్ళొచ్చమ్మా కానీ అలవాటు లేని వాళ్ళు వెళ్ళలేదు. ఎక్కలేమా దూరం నీళ్ళు బాటిల్ అయ్యన్నట్టుగా వెళ్తే పైన నీళ్ళు ఉన్నాయి. పై బాబైనా కారు వెళ్తుందా? కారు ఇంకేమవుతుంది మనసులో వెళ్ళిపోతే అక్కడ నీళ్ళు ఎలా ఉంటాయండి? ఉన్నాయి మరి అక్కడ నీరే మేము తాగుతున్నాం కదా. ఇప్పుడు అంతా అదిగో అక్కడ ట్యాంకులు కట్టారు. అదిగో అక్కడ నుంచి అక్కడ నీళ్ళ ట్యాంకులు అంటే ఫిల్టర్ అంతా మరి అక్కడ డౌన్ కట్టి అక్కడ నుండి నీరు మాకు వస్తుంది. అక్కడ ఫిల్టర్ అయ్యి అక్కడి నుంచి నల్ల అవి మామూలు తాగచ్చు కదా. అవి ఊరతాయి అక్కడ డామ్ ఉంది పైన. అదో అక్కడ అక్కడ డామ్ ఉంది, అక్కడ నీరు ఉంది, అంతా ఉంది. కానీ ఎక్కడ చాలా కష్టం. జారిపోయి ఏమైనా పడిపోయినా కష్టం కదా. ఏంటంటే మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ చెట్లు ఆకులు కూడా రాలిపోతున్నాయి. నీడ దాకా లేదు ఇప్పుడు. అంటే ఏముంటాయి? ఎలుగొడ్లు, ఎలుగుబంట్ల చిత్తలు, చిరుతులు కూడా ఉంటాయా ఇక్కడ? చిత్తలు ఎక్కువ. ఎక్కడ? ఇటు కొండల మీద పైన ఎక్కడంటే అక్కడ పడుకొని ఉంటాయి హాయిగా. బాబా నిజమేనా? చిత్తలు, ఇది కొండ శిలవలు ఇవే ఉన్నాయి అంతే. ఇంకా ఏమీ లేవు అక్కడ. వెళ్ళవచ్చు. అదేదో బై లక్క అంటేనే అది. మరి మేము వెళ్ళటం లేదట. ఇప్పుడు కాలు పాడైపోయి కానీ సరే సరే చెప్పండి. ఎవరైనా వెళ్తారు? ఎక్కుతారా? వెళ్తారండి మా ట్రైబల్స్ వెళ్తారు. పట్టుకొని వెళ్తారు. అది ఇక్కడే సంఘ పెద్దని నేనే తీసుకుంటాను కదా. అప్పట్లో కట్టిందారు కదా గ్లాసులు గినప్పుడు పెట్టినాయి అనుకుంటా. ఇది ఇదిరా రాయిరా రండి జేబులో డబ్బులు గ్లాస్ అది అదేలే గ్లాస్ ఎలా థిక్నెస్ ఎంత ఉందా అని. అక్కడదేమో అది కొత్తది పెట్టినట్టు ఉన్నారు. తీసి పెయింటింగ్ వేసినా పడుతుంది. అది ఇయ్యాల ఉన్నాయి నాకు కాకపోతే పెద్ద అర్థమైందా? ఈత చెట్టు తెలుసు కదా, దాంట్లో పుట్టి ఈత. ఆ ఈతలోని పురుగులు ఉంటాయి. ఇంత ఇంత తింటారు కదా, ఆ పురుగులు ఉంటాయి. తెల్ల పురుగులు. ఆ పురుగులు తీసుకోవడానికే గట్టి ఉంటే లాభం లేదని ముట్టించేస్తారు. అది తగలబెట్టేసి ఆ పురుగులు నిన్ను తీసేసుకొని సంతల్లో ఏదో అమ్ముకుంటే నీ కేజీ ఎంత అంటావు నువ్వు? కేజీ 5,000 రూపాయలు. కేజీ ఆడు ఇప్పుడు బై లెక్కగా కేజీ తీసాడు 5,000 రూపాయలు తీసేసుకుంటాడు. దొరకలేదనుకో ఒకడు కూడా దొరకతాడు. పుల్లు ఎలుగు బంట్లు ఉంటాయి అంటున్నారు కదా, ఉంటుంది మరి. అది అట్లా ఎదిరించుకొని వెళ్ళాలి. వాళ్ళ రైతులు బాణాలు ఇవేవి బరసలు గురుసులు అంతా ఉంటాయి.
ఇటు రావా వస్తాయి నైట్ పూట తిరుగుతూనే ఉంటాయి కదా తిరుగుతూనే ఉంటాయి. అది ఎప్పుడూ అంటే అన్ని వేళలు మనకు కనపడుతూనే ఉంటుంది ఏంటి, అది ఎక్కడ ఉంటుందో మనం చెప్పుకోలేము. ఓకే అమ్మా వెళ్ళండి.